డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం కొంత దాచుకో. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ యొక్క ఫలితమంటే. ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. అర్థమైందనుకుంటా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. అది పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాం.